నేను మీకు HT12V ఎన్కోడర్ బోర్డు గురించి HT12D డీకోడర్ బోర్డు గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ఎన్కోడర్ బోర్డు వల్ల ఈ డీకోడర్ బోర్డు వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు కదా రిమోట్ కంట్రోల్ కారు, అలాంటి కార్ని ఈ రెండు బోర్డులు ఉపయోగించి మనం తయారు చేయొచ్చు అన్నమాట. అలాగే రెండు ట్యూబ్లైట్స్, రెండు ఫ్యాన్స్ని కూడా మనం రిమోట్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. 4 ఛానల్ ఎన్కోడర్ అంటారు. ఇది కూడా 4 ఛానల్ డీకోడర్. ఈ 433 MHz ఈ ట్రాన్స్మిటర్ ఉంది కదా, ఇది ఈ ఎన్కోడర్ బోర్డుకి ఇస్తాం అన్నమాట. ఈ 433 MHz రిసీవర్ ఉంది కదా, అది కూడా ఈ డీకోడర్ బోర్డుకి మనం ఇస్తాం. ఇస్తే మనం రిమోట్ ద్వారా మనం రెండు ట్యూబ్లైట్స్, రెండు ఫ్యాన్స్ని కంట్రోల్ చేయొచ్చు. బటన్స్ ఇచ్చుకునే పిన్స్ మాట. ఈ బటన్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు AB అని ఉంది కదా, AB అన్న దాని దగ్గర బటన్ టైప్ సెల్ఫ్ లాకింగ్ స్విచ్ ఇవ్వచ్చు. అలాగే A9 కూడా బటన్ టైప్ సెల్ఫ్ లాకింగ్ స్విచ్ ఇవ్వచ్చు. A10 కూడా బటన్ టైప్ సెల్ఫ్ లాకింగ్ స్విచ్ ఇవ్వచ్చు. A11 దగ్గర కూడా బటన్ టైప్ సెల్ఫ్ లాకింగ్ స్విచ్ ఇవ్వచ్చు అన్నమాట. అంటే 1, 2, 3, 4 అంటే రెండు ట్యూబ్లైట్స్ అనుకోండి, రెండు ఫ్యాన్స్ అనుకోండి, అలాగమాట. ఈ TE అన్న ఉందో చూసారా, TE అన్న పిన్ ఉంది కదా, ఈ పిన్ను ట్రాన్స్మిషన్ ఎనేబుల్. అంటే మొత్తం ఈ బోర్డు అంతా పనిచేయాలంటే ఈ TE పిన్ను గ్రౌండ్ చేయాలన్నమాట. గ్రౌండ్ చేస్తేనే ఈ బోర్డు మొత్తం పనిచేస్తుంది. ఈ స్విచ్ కూడా ఇచ్చాడు కదా, ఈ స్విచ్ కూడా TE మాట, TE స్విచ్ ట్రాన్స్మిషన్ ఎనేబుల్. అంటే ఇది ఎలాగ ఇచ్చాడంటే, ఈ స్విచ్ ఇచ్చాడు. ఈ బటన్స్ అన్నీ పనిచేయాలంటే మొత్తం 1, 2, 3, 4 ఇక్కడ మనం బటన్స్ ఇవ్వబోతున్నాం కదా, ఆ బటన్స్ పనిచేయాలంటే ఈ స్విచ్ హోల్డ్ చేసి ఉంచి అప్పుడు ఆ బటన్స్ నొక్కవలసి వస్తుంది అన్నమాట. ట్రాన్స్మిషన్ ఎనేబుల్ స్విచ్ లాగా ఇచ్చాడు, పుష్ టైప్ది. అందులోకి పుష్ టైప్ స్విచ్ ఇచ్చాడు. కాబట్టి నేను ఈ స్విచ్ని షార్ట్ చేశాను. ఈ స్విచ్ నేను ఏం చేశానంటే షార్ట్ చేశాను. ఎందుకంటే బోర్డులో ఇది నొక్కి ఈ బటన్స్ మనం నొక్కలేం కదా, అందుకని షార్ట్ చేస్తాను అన్నమాట సింపుల్గానే. ఇక్కడ దీనికి 5 volts ఇవ్వాలి, 5 volts పవర్ సప్లై ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు చూసారు కదా, D అని ఉంది. D అంటే డేటా, V అన్నది VCC, G అన్నది గ్రౌండ్ మాట. ఇప్పుడు ఇది 433 MHz ట్రాన్స్మిటర్ మాట. ఇది కొంచెం చూడండి, 433 MHz రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్ మాట. ఇది ఇక్కడ చూడండి, ఈ గ్రౌండ్ అన్న ఉంది కదా, గ్రౌండ్ అన్నది నెగిటివ్, ఇది నెగిటివ్ పిన్ మాట. గ్రౌండ్ అన్నది మధ్యలో అది VCC అంటే పాజిటివ్ మాట, పాజిటివ్. డాటా అని ఉంది చూసారా, డాటా అన్నది ఇన్పుట్ మాట. అంటే ఈ ట్రాన్స్మిటర్కి ఇన్పుట్ డాటా అన్నది ఇన్పుట్ మాట. VCC గ్రౌండ్, VCC అంటే పాజిటివ్ ఇవ్వాలి 5 volts, గ్రౌండ్ అన్న దాని దగ్గర నెగిటివ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ ఎన్కోడర్ బోర్డులో, HT12V ఎన్కోడర్ బోర్డులో గ్రౌండ్ అని ఉంది. గ్రౌండ్ అంటే ఇటుపక్క ఉంది, మధ్యలో అది VCC, ఇదేమో డాటా. కాబట్టి దీన్ని ఈ ట్రాన్స్మిటరు మనం దీనికి ఇలాగ ఇవ్వాలన్నమాట. HT12D డీకోడర్ బోర్డు మాట. ఇది డీకోడర్ బోర్డు. దీనికి రిసీవర్ కనెక్షన్ ఎలాగ ఇవ్వాలా అన్నది నేను మీకు చూపిస్తాను. ఇది HT12D అంటే
డికోడర్ అన్నమాట. దీనికి రిసీవర్ ఇవ్వాలి. ఇది 433 MHz రిసీవర్. ఇది 433 MHz రిసీవర్. బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ VCC అని ఉంది. VCC అంటే ఇటుపక్క వస్తుంది అన్నమాట. ఇక్కడ రాసాడు, మీకు కనిపించకపోవచ్చు. ఇక్కడ పైన 5 volts అని రాశాడు. ఈ మధ్యలో డాటా అని ఇచ్చాడు, ఈ చివరిని గ్రౌండ్ అని ఇచ్చాడు అన్నమాట. అంటే ఇది 5 volts VCC, ఇది డాటా, ఇది గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, VCC అంటే పాజిటివ్ ఇవ్వాలి, డాటా అన్నది అవుట్పుట్. ఈ రిసీవర్ అవుట్పుట్ మాట, డాటా అన్నది ఈ గ్రౌండ్. ఇప్పుడు VCC అన్నది యువతల పక్కన ఇవ్వాలన్నమాట మనం. ఇప్పుడు HT12D డీకోడర్ బోర్డుకి మనం రిసీవర్. ఇది అడ్రస్ టైప్ స్విచ్చెస్. అంటే ఈ స్విచ్చెస్ ఎన్కోడర్లో ఎలాగ ఉంటాయో డికోడర్లో కూడా సేమ్ అలాగే ఉండాలి. ఎన్కోడర్లో ఎలాగ ఉంటుందో డికోడర్లో కూడా అలాగే ఉండాలి ఈ స్విచ్చెస్. ఈ అడ్రస్ స్విచ్చెస్ అనేవి సేమ్ ఎన్కోడర్లో ఎలా ఉన్నాయో డికోడర్లో కూడా అలాగే ఉండాలి. అలా ఉంటేనే ఈ బోర్డుకి కమ్యూనికేషన్ ఉంటుంది, లేకపోతే కమ్యూనికేషన్ అన్నది ఉండదు. ఉదాహరణకి ఇవి రెండు పైన ఒకటి ఆన్ చేసి ఉంది, కింద ఒకటి ఆన్ చేసి ఉంది. ఇందులో పైన ఒకటి ఆన్ చేసి ఉంది, కింద ఒకటి ఆన్ చేసి ఉంది. అలాగే డికోడర్లో కూడా పైన ఒకటి ఆన్ చేసి ఉంది, కింద ఒకటే ఆన్ చేసి ఉంది. ఎన్కోడర్లో డికోడర్లో కూడా సేమే ఉండాలి. అలా ఉంటేనే దీనికి కమ్యూనికేషన్ అవుతుంది. HT12D డీకోడర్ బోర్డుకి అవుట్పుట్ పిన్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఇది HT12D డీకోడర్ బోర్డు. ఇప్పుడు D8 అని ఉందో చూసారా, ఇది అవుట్పుట్ పిన్ అన్నమాట. D9 అవుట్పుట్ పిన్ను, D10 అవుట్పుట్ పిన్ను, D11 అవుట్పుట్ పిన్ అన్నమాట. ఈ D11 నుంచి ఈ D8 వరకు అవుట్పుట్ పిన్స్. ఈ పిన్స్ రిలే బోర్డుకి వెళ్తాయి అన్నమాట. అలాగే VT అని ఉంది చూసారా, VT అంటే వ్యాలిడ్ ట్రాన్స్మిషన్. అంటే ట్రాన్స్మిటర్ ఆన్లో ఉన్నప్పుడు ఈ పిన్నికి వోల్టేజ్ వస్తుంది, అంటే వ్యాలిడ్ ట్రాన్స్మిషన్ అవుతుందని అర్థం మాట. ఇప్పుడు ఈ LED కూడా వ్యాలిడ్ ట్రాన్స్మిషన్ LED. అంటే ట్రాన్స్మిటర్ ఆన్లో ఉన్నప్పుడు ఈ LED మనకి వెలుగుద్ది మాట. అక్కడ ట్రాన్స్మిటర్ ఆన్లో ఉంది అని అర్థం మాట. ట్రాన్స్మిటర్ ఆన్లో ఉన్నప్పుడు ఈ LED అన్నది వెలుగుద్ది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.